హాయ్ అండి, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్లో పిల్లల లంచ్ బాక్స్కి చేసిన రెసిపీని షేర్ చేస్తున్నాను, చూసేసేయండి. దానికోసం ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి, వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి. కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, ఒక టమాటా, అలాగే కాలీఫ్లవర్ని నేను వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు బాగా ఉడికించేసేసుకొని అది కూడా వేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా నైటే కట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది కదా. వెజిటేబుల్స్లో ఉండే పచ్చివాసన అంతా పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారపొడి, రుచికి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం కసూరి మేతి వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక గ్లాస్ బియ్యాన్ని నీట్గా కడిగేసేసుకొని యాడ్ చేసుకొని 2 గ్లాసుల నీళ్లు వేసేసుకోండి. బాగా కలిపేసేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే 10 నిమిషాలలో వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. కొద్దిగా నిమ్మరసం వేసుకొని వేడివేడిగా తింటే బాగుంటుందండి. కానీ పిల్లలు తినేసరికి 12:30 అయిపోతుంది కదా. ఇవాళ చేసిన రెసిపీ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం, వెజిటేబుల్ పులావ్. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టండి. మన ఛానల్లో చాలా ఈజీ రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే వెజిటేబుల్ పులావ్, అలాగే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.